ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు భారత్ బెదరడం లేదు. ట్రంప్ దుందుడుకు చర్యలను ఎండగట్టేందుకు మోదీ ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తుందన్న ఉద్దేశంతో ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించినా భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. 23వ భారత రష్యా వార్షిక సదస్సుకు రావాలని పుతిన్ను ఆహ్వానించారు. ఓవైపు రష్యా నుంచి చమురు దిగుమతి చేసినందుకు ట్రంప్ టారిఫ్ విధించిన భారత్ మాత్రం రష్యాతో దోస్తీని మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. ట్రంప్ సుంకాలపై పుతిన్తో అజిత్ దోవల్ చర్చించారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్కు కాల్ చేశారు. భారత్కు రావాలని కోరారు. ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన పుతిన్ యుక్రెయిన్తో చేస్తున్న యుద్ధంపై మోదీకి వివరించారు. యుద్ధం తాజా పరిణామాలపై చర్చించారు. అయితే భారత్ మాత్రం ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని మోదీ ఉద్ఘాటించారు. వివాదాన్ని శాంతియుతంగా చర్చించుకోవాలని మోదీ సూచించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ నిర్ణయించారు.